తర్వాత ఏ కృపానందం గారు ఈయన పాడబోతున్న పాట పెళ్లి చిత్రం నుంచి ఓ యవ్వన వీణ. యవ్వన వీణ పువ్వుల వాన నువ్వెవరే నా ఎదలో చేరిరమైన నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా హో యవ్వన వీణ పువ్వుల వాన నువ్వంటూ పుట్టినట్టు నా కొరకు ఆ చూకి అందలేదు ఇంతవరకు వచ్చింది గాని ఇడు ఒంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు చూశాక ఒక్కసారి ఇంత వెలుగు నా వంకరను వంది కంటి పులుపు ఈ ఎల్లరి గారడి నేనేలా అనుకోనా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ యవ్వన వీణ పువ్వుల వాన ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా నీలేత నడుమే అనుకున్నా ఏ గొవ్వ కిల్ల కిల్ల వినబడినా నీ నవ్వులేనని వెళుతున్నా మేఘాల మెరుపులు కనబడినా ఏ వాగు పలుకులు ఎదురైనా ఆ రంగులో ఈ పొంగులో నీ రూప చూస్తున్నా నీ పేరు ప్రేమవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ యవ్వన వీణ పువ్వుల వాన నువ్వెవరే నా ఎదలో చేరినమైనా నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా థ్యాంక్ యూ. తర్వాత పాడబోతున్న చిన్నారి కె మహాన్ సాయిరెడ్డి. ఈ అబ్బాయి పాడబోతున్న పాట ఓంకారనాదాన్ అనే పాట శంకరాభరణం చిత్రం నుంచి. నమస్తే, నా పేరు మహాన్, మా నాన్న పేరు సందీప్, అమ్మ పేరు సునీత. నేను ఇప్పుడు పాడబోయే పాట శంకరాభరణం. మా గురువుగారు పేరు
శివ సార్. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకర గలనిగలము శ్రీహరి పద కమలము. శంకర గలనిగలము శ్రీహరి పద కమలము. రాగరత్న మాలికా తరళము శంకరాభరణము. శారద మీరా శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము. శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము. నారద నీరద మతి నినాద గమకిత శ్రావణ గీతము. నారద నీరద మతి నినాద గమకిత శ్రావణ గీతము. రసికుల కనురాగమై రసగంగలో దానమై. రసికుల కనురాగమై రసగంగలో దానమై. పల్లవించు సామ వేద మంత్రము శంకరాభరణము. శంకరాభరణము. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము. సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. త్యాగరాజ హృదయమై త్యాగరాజ నిలయమై. త్యాగరాజ హృదయమై త్యాగరాజ నిలయమై. ముక్తి నొసగు భక్తి యోగ మార్గము హృదయలే సుధా లాభ స్వర్గం శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. పదని శంకరాభరణము. పమగని గమపదని శంకరాభరణము. సరి సని దపని సని దపమదని దపమగ పమదపని సని గరి శంకరాభరణము. దప దమామ పదప దప దమామ దపమగ
గమ మదని నిరి మదని నిరిగ నిరిగ గమ మగ గరి దని ని దదప చంద్రాభరణము రి సదాదరి రి దాదరి సాద దని దరి దని దరి దని 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 ని దాదని ని దదని ని దని ని దని 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 గరి సాని దపదా దాదా గరి గమ మగ గరి గమ మగ గరి గమ బగ మబద మద బమ గరి సరి సరి గరి మగ బమ ద బమ గ బమ ద బని ద బమ ద బని ద జని ద బని ద జని రి జ గరి ద గరి జని ద రి ద రి జని ద బ ద గరి జని ద రి జని ద బ జని ద బమ రి జని రి జని ద బని ద జని ద బమ బ రి జని ద బ జని ద బమ గరి గమ ద ని దని బ ద మ ప రి జని ద బని ద బమ గరి రి దని ద బమ గరి జని శంకరాభరణము శంకరాభరణము. తర్వాత పాడబోతున్న అభ్యర్థి మహంతి అరుణ్ కుమార్. ఈయన పాడబోతున్న పాట తూర్పు పడమర చిత్రం నుంచి శివరంజని నవరాగిని. శివరంజని నవరాగిని వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని ఆ శివరంజని నవరాగిణి ఆ రాగాల సిగలోన సిరిమల్లివే సంగీత గగనాన జాబిల్లివే రాగాల సిగలోన సిరిమల్లివే సంగీత గగనాన జాబిల్లివే స్వరసుర ఝరి తరంగానివే స్వరసుర ఝరి తరంగానివే సరసహృదయ వీణావాణివే శివరంజని నవరాగిణి ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాలవనులు ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాలవనులు ఆవదనం అరుణోదయ కమలం ఆధరం సుమధుర మధుకలసం శివరంజని నవరాగిణి ఆ జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా రావే రావే నా శివరంజని మనోరంజని రంజని నా రంజని
పలికే నాదానివి నీవే నాదానివి నాదానివి నీవే నాదానివి. తర్వాత పాడబోతున్న చిన్నారి ఎం ప్రజ్ఞశ్రీ. ఈ చిన్నారి పాడబోతున్న పాట పడమటి సంధ్యారాగం చిత్రం నుంచి పిబరే రామరసం. रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं जनन मरण भय शोकविदूरं सकल शास्त्र निगमागमसारं जनन मरण भय शोकविदूरं सकल शास्त्र निगमागमसारं शोकविदूरं सकल शास्त्र निगमागमसारं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं शुद्ध परमहंस आश्रमगीतं सुख सौनक कौशिका मुखपीठं शुद्ध परमहंस आश्रमगीतं सुख सौनक कौशिक मुखपीठं शुद्ध परमहंस आश्रमगीतं सुख सौनक कौशिक मुखपीठं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं रामरसं रामरसं
తర్వాత పాడబోతున్న చిన్నారి కే జాగృతి. ఈ చిన్నారి పాడబోతున్న పాట నా చెలి రోజావే, రోజా చిత్రం నుంచి. రామ్మ. అందరికీ నమస్కారం. నా పేరు జాగృతి. మా తల్లిదండ్రుల పేరు కే దేవి, కే రాంప్రసాద్. మా గురువుగారి పేరు జానకి గారు. ఈ పాటను పాడిన వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు సుజాత మోహన్ గారు. గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోగలలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండ గంట కనిపించవో అందించవో
తర్వాత అపర్ణ గారు, ఈమె పాడబోతున్న పాట చిరునవ్వుతో చిత్రం నుంచి సంతోషం సగం బలం. అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ, మా అమ్మ పేరు అన్నపూర్ణ, మా నాన్న పేరు బాపన్న శర్మ, మా గురువుగారి పేరు అరుణ్ కుమార్ మహంతి గారు. నేను పాడబోయే పాట సంతోషం సగం బలం సాంగ్. రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. నిన్నటి నీడలే కను పాపని ఆపితే, రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. నిన్నటి నీడలే కను పాపని ఆపితే, రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. చుట్టమల్లి కష్టం వస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాలు కడిగి స్వాగతించకు. ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనమ్మకుండా లేనిపోని సేవ చెయ్యకు. మినుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా, ముసురుగునే నిసివిల విలలాడుతూ పరుగులు తీయదా. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఆశలు రేపిన అడి ఆశలు చూపిన సాగే జీవితం అడుగైనా ఆగదుగా. ఆశలు రేపిన అడి ఆశలు చూపిన సాగే జీవితం అడుగైనా ఆగదుగా. నిన్న రాత్రి పీడకల నీడు తెలుసుకుంటూ నిద్రమానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా? కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మ, కలతలని నీ కిలకిలతో తరిమయ్యవ చిలకమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. తర్వాత పాడబోతున్నవారు వినయ్ బాబు, ఈయన పాడబోతున్న పాట రోజా చిత్రం నుంచి నా చెలి రోజావే.
నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలచేనే నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలచేనే కళ్ళల్లో నీవి కన్నీగా నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండివి కనిపించవు అందించబో తోడు నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలచేనే గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బ్రతుకు దండగంట కనిపించవు అందించవు తోడు నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలచేనే కళ్ళల్లో నీవి కన్నిండా నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండివి కనిపించవు అందించవు తోడు చెలియ చెంతలేదులే చల్లగాలి ఆగిపో మమత దూరమాయనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడు లేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవు అందించవు తోడు నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలచేనే కళ్ళల్లో నీవి కన్నిండా నీవి కనుమూస్తే నీవి ఎదలో నీవి కనిపించవు అందించవు తోడు చివరగా పాడుతున్న చిన్నారి సహస్రప్రభ. ఈ చిన్నారి పాడుతున్న పాట అందెల రవమిది స్వర్ణకమలం చిత్రం నుంచి. అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అందెల రవమిది పదములదా
పదములదా అంబరమంటిన హృదయముదా మృతకానమిది పెదవులదా అమితానందపు ఎదసెడిదా సాగిన సాధన సార్థకమందగ యోగ ఫలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థకమందగ యోగ ఫలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రవమిది పదములదా మూవలూరు మూల సౌవడులే మెలికలు మెరుపుల మెలకువలై మూవలూరు మూల సౌవడులై మెలికలు మెరుపుల మెలకువలై నేను హర్షవర్ష వేగమై నేను విష్ణువాయు వేగమై అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై రహస్యం సాగి వేలా రసఝరులు జారు ఆరేలా జంగమమై జలపాడగా జలపాటు గీతములు తోడుగా పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా మృతకానమిది పెదవులదా అమితానందపు ఎదుసెడిదా అందెల రవమిది పదములదా థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సభాధ్యక్షులు, సంస్కృతిని సంప్రదాయాన్ని అభిమానించి ప్రేమించేటువంటి మస్తాన్ గారికి ఒకసారి ఘనమైన చప్పట్లు. నాకు అత్యంత ఆప్తులు, సోదరులు. కులంతో మతంతో సంబంధం లేదు, పాట ఒక్కటి మాత్రమే జ్యోతిలాగా వెలుగుతూనే భావించి భాషించే మనిషి షేక్ మస్తాన్ గారు. మరొకసారి చప్పట్లు కొట్టాలి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యతి మా అమ్మ ఏం పేరు పెట్టా, ఉన్నవ గాయత్రీదేవి గారు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు బాలసుబ్రహ్మణ్యం గారు అత్యంత ఆప్తులు. ఏదో నా గొప్పతనానికి నేను ఆవిష్కరించండి, కానీ 40 సంవత్సరాల అనుబంధం మాది. ఇది అదృష్టం అనుకోనో దురదృష్టం అనుకోనో, కానీ ఆయన చివరి సత్కార సభకు నేను సభాధ్యక్షుడిని రవీంద్ర భారత్లో. కోదండపాణి గారి అవార్డు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. దానికి ముఖ్య అతిథి వారు, సభాధ్యక్షుడు నేను. అప్పుడు మాట అన్నాను, మా బాలు దశకంఠుడు, ద్వాదశకంఠుడు అన్న నేను. ఆయన తబ్బిబ్బైపోయిండాడు. దశకంఠుడు రావణాసుడు కాదు, 10 కంఠాలను అనుకరించేవాడు అని ఒక లిప్త మాత్రం కాలం పెట్టి 12 కంఠాలు కూడా అనుకరించేటువంటి ఒక సౌజన్యమూర్తి. అందుకే నడిచే పాటల పాఠశాల బాలు అన్నాను ఒకసారి. అలాంటి బాలు గారి పేరులో మస్తాన్ గారు పాట పట్ల ప్రేమతో సుదీర్ఘకాలం అన్ని భాషల్లో భారతదేశంలో అగ్రేసర గాయకుడిగా ఆవిష్కరించినటువంటి బాలుగారి పాటల పోటీ పెట్టి ఇవాళ రాష్ట్రం విభజింపబడ్డ పాట మాత్రం 2 రాష్ట్రాల్లో ఉంది. 2 రాష్ట్రాలకు మీరు చప్పట్లు కొట్టాలి, ఆంధ్రదేశానికి తెలంగాణ రాష్ట్రానికి. పాట సజీవ చైతన్యం, పాట వెలిగే దీపం, పాట చల్లనందనాన్నిచ్చేటువంటి చంద్రుడు, పాట మల్లెపూ లాంటి సొగసుగల పువ్వు. పాట మనసును గలుపుతుంది, భావాన్ని గలుపుతుంది, భాషను గలుపుతుంది, సుఖంగా నిద్రపోనిస్తుంది.
అది పాట యొక్క మహత్యం. సుఖనిద్రకు భార్యాభర్త గొడవలో నువ్వు పాత పాట పెట్టండి, భార్య సబ్సైడ్ అవుతుంది, భర్త కూడా సబ్సైడ్. ఈ ప్రయోగం మీరు చేయండి. గొడవ పడే భార్యాభర్తలు ఏం గొడవ పడకండి ఆ వారితోటి. ఒక మూగ మనసులోని పాట పెట్టండి, అది విని సుఖంగా నిద్రపోతాడు. ఆ రకంగా అటు విప్లవ గీతాలను, భావగీతాలను, జాతీయ గీతాలను, భక్తి గీతాలను ఎన్నో రమణీయంగా పాడినటువంటి మహానుభావుడు మా బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఒక 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 పాటల విశ్లేషకుడు, కంఠాన్ని విశ్లేషించేటువంటి ఒక మేధావి దేశంలో ఉన్న అందరి గాయకుల యొక్క కంఠాలను విశ్లేషించి ఈ భారతదేశంలో మెరుగైన కంఠాలు రెండే, ఉత్తర భారతదేశంలో లతా మంగేష్కర్, దక్షిణ భారతదేశంలో బాలసుబ్రహ్మణ్యం గారు అని ఆ కంఠానికి ఉన్న సారస్వత శక్తిని చెప్పాడు. అలాంటి వాళ్ళందరినీ కూడా నాకు చాలా సంతోషం. వాళ్ళ పిల్లలు పాడానని తల్లిదండ్రులు తప్పించి ఇక్కడి వరకు వచ్చారు. కాబట్టి తల్లికి కూడా కొట్టండి, తండ్రి గారికి కూడా చప్పట్లు కొట్టండి. ఎంత పెద్ద ఉన్నతోద్యోగమైనా కూడా నా లెగసీ, నా వారసత్వం సమాజాన్ని మెచ్చుకోవాలి, సమాజంలో నా కొడుకు ఒక పేరు రావాలి, నా కూతురుకు ఒక పేరు రావాలి అన్న భావనతోటి ఈ ఆధునిక యుగంలో గత 10 సంవత్సరాలు, నాకు 73 ఏళ్ళు, గత 10 ఏళ్లలో మా పిల్లలు పైకి రావాలని అమ్మమ్మ తాతలు, తల్లిదండ్రులు ఏదో ఒక కార్యక్రమంలో మా వాడికి పేరు రావాలని ఆ రకంగా ఇవాళ పాటలు పాడేటువంటి, సంగీతం నేర్చుకునేటువంటి, నృత్యం నేర్చుకునేటువంటి పిల్లలకు తల్లిదండ్రులు ఒక బడిలాగా భాషింపబడ్డారు. అందుకే నన్ను తల్లి ఒడి మొదటి బడి. ఆ రంగా తల్లి కానీ ఆవిడ ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా ఒక 2-3 గంటలు వాడి అబ్బాయికో వాడి అమ్మాయికో కేటాయించడం చాలా సంతోషంగా భావిస్తూ, షేక్ మస్తాన్ గారు ఇది ఒక విలక్షణ కార్యక్రమం. ఎందుకంటే సంప్రదాయాన్ని మర్చిపోతున్న కాలంలో మన సంప్రదాయాన్ని, మన పాటను, మన సంగీతాన్ని, మన నృత్యాన్ని, మన హావభావాలను పరివ్యాప్తం చేయటంలో ఒక చురుకైన పాత్ర పోషించేటువంటి చిరంజీవి షేక్ మస్తాన్ గారిని అభినందిస్తూ, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి పెద్దలను అభినందిస్తూ, ఇవాళ కరవోకే మాస్టర్ గారిని అభినందిస్తూ, మనందరికీ లైట్లు ఆరిపోకుండా వెలిగించే గణేష్ గారు కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయన పురోహితుడు మధ్యన మంత్రాలు ఆపితే పెళ్లి సాగదు. ఆయన మీద మాకు కోపం వచ్చిందనుకో మధ్యన లైట్ ఆపేస్తాడు, మన ఆట ఏం సాగదు. చిరంజీవి గణేష్ కూడా అభినందిస్తూ, ఇవాళ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి గౌరవ పెద్దలు షేక్ మస్తాన్ గారిని, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారిని అభినందిస్తూ, ఒక్కగా చివరి మాట, పేర్లు పెట్టేటప్పుడు డింకీ పింకీ అలాంటి పేర్లు వద్దు, భగవంతుడి పేరు పెట్టండి. మీరు ఋషికేశ అని పెట్టండి, వాసుదేవ అని పెట్టండి. ఈ ఆధునికమైన యుగంలో, మోడర్న్ టెండెన్సీలో ఈ డింకీ పింకీ చింకని మన సాంప్రదాయం కాదు, మన భారతీయ సాంప్రదాయం. ఒక ఆయన అన్నట, అమ్మ నన్ను కొట్టింది మమ్మీ అని అనలేదని. మమ్మీ డాడీల సంస్కృతి కాదు. అమ్మ అన్న పిలుపులో ఒక వాత్సల్యం ఉంది, ఒక ఆనందం ఉంది, ఒక ఆకలింపు ఉంది, ఒక వెలుగు ఉంది, ఒక భారతీయత ఉంది. కాబట్టి మీరు ఈ మమ్మీ డాడీల సంస్కృతి వద్దు, అమ్మ నాన్న అని పిలవాలి, తాతగారు నాయనమ్మ గారిని పిలవాలి, గురువుగారు అని పిలవాలని సనాతన సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించడంలో తల్లి పాత్ర బహుముఖ్యంగా ప్రజ్ఞావంతంగా ఉండడం కోరుకుంటూ, ప్రతి చిరంజీవులను, ప్రతి పెద్దవాళ్ళను, చిన్నవాళ్ళను అభ్యర్థిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు. ముందుగా ఆర్ అనన్య తీసుకోమ్మా, తర్వాత బి విశాల్, ఆర్యన్ భరద్వాజ్. తర్వాత డి భానుశంకర్ అండి.
నెంబర్